లభించు ఫలము సంసారరహితుడై భజించి నిశ్చల భక్తుడగుచు భక్తి వాత్సల్యంబు భావంబున నెరంగి అటుమీద సంతానమమరజేయ సంతాన మార్గంబు సతమని నెరనమ్మి అమృత స్వరూపుడై అలరుచుండు నిన్మది నెంచక నిత్యంబునై చాలా దుష్కర నరకమందునను పడక చదువుల ఫలమిది జగమున నరులకెల్ల కోటి విద్యలు నవి ఎల్ల కూటి కొరకు కోన భేదించి ఎలుకను గొనగవలెనే రామతారక దశరథ రాజతనయ. భావం: శ్రీరామ, మానవుడు సంసార భ్రాంతిని విడిచిపెట్టి నిశ్చల భక్తిని ప్రదర్శిస్తూ భక్తి వాత్సల్యమును పొందుతాడు. అదే భావంతో సంతానమును పొంది అదే శాశ్వతమని నమ్మి అమృతత్వము పొందగోరతాడు. దుష్కర నరకములో పడకుండా ఉండేందుకుగాను నీ నామ మంత్రమును జపించుచుండవలనని భావించును. ఎన్ని చదువులు చదివినా దాని ఫలితము మోక్షమే. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా ఎన్ని మానవ ప్రయత్నములు చేసినా దాని అంత్య ఫలితము ముక్తి మాత్రమే. ముక్తి పొందుటకు రామమంత్రముండగా కొండను త్రవ్వి ఎలుకను కనుగొన్నట్లుగా మిగిలిన ప్రయత్నములన్నీ వ్యర్థములే.